Are you able to hear me, madam? Am I audible to you? Hello? Am okay. నీ డ్రెస్ మంచం మీద ఉంది. Yes, you are right. Your dress is on the table. సారీ, ఆన్ ది మంచం అన్నారు కదా, కౌచ్ ఏమవుతుంది? కౌచ్. ఎస్, కౌచ్ అంటే మంచం, సోఫా అనొచ్చు. COUCH, కౌచ్. ఐఎమ్ నాట్ రాంగ్, స్పెల్లింగ్ అనేది రైటే అనుకుంటున్నాను నేను. కౌచ్. ఓకే. నాకు తెలీదు నువ్వు అక్కడ ఉన్నావా లేవా అని. ఐ డోంట్ నో. ఐ డోంట్ నో వెదర్ యూ అక్కడ ఉన్నావా లేవా అని. వెదర్ యూ ఆర్ ప్రెజెంట్ అయితే ప్రెజెంట్, వెదర్ యూ ఆర్ దేర్, వెదర్ యూ ఆర్ దేర్ ఆర్ నాట్. సో ఐ డోంట్ నో వెదర్ యూ ఆర్ దేర్ ఆర్ నాట్. నువ్వు అక్కడ ఉన్నావా లేవా అని నాకు తెలీదు. ఇది ప్రెజెంట్ అయినప్పుడు మనం ప్రెజెంట్లో చెప్తాం ఇక్కడ ఆర్ అని. లేదు పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు నిన్న అక్కడ ఉన్నారా లేదా అని నాకు తెలియదు అన్నప్పుడు ఐ డోంట్ నో వెదర్ యూ ఆర్ దేర్ ఆర్ నాట్ అని చెప్తాము. అర్థమైందా మేడం? ఓకే. నాకు తెలియదు నీ టీషర్ట్ ఎక్కడుందో. ఎస్, ఐ డోంట్ నో వేర్ యువర్ టీషర్ట్ ఎక్కడ ఉందో. నాకు తెలీదు నీ టీషర్ట్ ఎక్కడ ఉందో. యువర్ టీషర్ట్ ఈజ్ ఒక టీ కదా, ప్లూరల్. ఒక టీషర్ట్ గురించి కదా, టీషర్ట్స్ అనలేదు కదా. టీషర్ట్ ప్లూరల్ వస్తుంది, సింగులర్ వస్తుంది, ప్లూరల్ కాదు కదా. ఐ డోంట్ నో వేర్ యువర్ టీషర్ట్ ఈజ్. అర్థమవుతుందా మేడం? సో ఇక్కడ కామన్గా చేసేది మిస్టేక్ ఏంటంటే, మీరేం చెప్తారంటే ఐ డోంట్, సారీ ఇక్కడ డోంట్ నో రాయలేదా? ఐ డోంట్ నో వేర్ యువర్ టీషర్ట్ ఈజ్. ఇక్కడ మీరు కామన్గా చేసేది ఏంటంటే ఐ డోంట్ నో వేర్ ఈజ్ యువర్ టీషర్ట్ అంటారు. దిస్ ఈజ్ రాంగ్. వేర్ ఈజ్ యువర్ టీషర్ట్ ఇది క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు వస్తుంది. ఇది ఒక క్లాజ్, ఇది నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ ఉన్నప్పుడు ఫస్ట్ కంజక్షన్ వచ్చింది. కంజక్షన్ తర్వాత ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్. ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ ఉండే వర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ వస్తుంది. అంతకుముందు ఉంది మొత్తం ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్. ఇది మొత్తం ఏమవుతుందంటే నౌన్ క్లాజ్ అవుతుంది. అదే మీరు క్వశ్చనింగ్ చేస్తున్నారు అనుకోండి, వేర్ ఈజ్ యువర్ టీ షర్ట్, అప్పుడు ఒక రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత WH క్వశ్చన్ తర్వాత ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ వచ్చి తర్వాత మీకు సెంటెన్స్ అనేది వస్తుంది, వేర్ ఈజ్ యువర్ టీ షర్ట్. అర్థమవుతుందా మేడం? ఓకే. సో ఇది మొత్తం టీ షర్ట్ అనేది నౌన్ అవుతుంది. ఇప్పుడు WH క్వశ్చన్ అన్నప్పుడు ఇది బీ ఫామ్ అవుతుంది, బీ ప్లస్ నౌన్, తెలుసు కదా. ఓకే. వీటిలో సగం ఫ్రూట్స్ నావి. హాఫ్ దీస్ ఫ్రూట్స్. వీటిలో అన్నారు కదా, అంటే వీటిలో అన్నప్పుడు ఒకటి కంటే ఎక్కువే కదా. ఒకటి ఉన్నప్పుడు దిస్ ఫ్రూట్ అంటాం, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దీస్ ఫ్రూట్స్. హాఫ్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ ఆర్ అంటే ఎక్కువే కదా, ప్లూరలే కదా. హాఫ్ అంటే ఒకటి కన్నా ఎక్కువే కదా హాఫ్ అన్న. హాఫ్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ ఆర్ మైన్, నావి. వీటిలో 3 మాత్రలు టేబుల్ పై ఉన్నాయి. ఆన్ ది టేబుల్ మేడం. 3 వీటిలో, 3 ఆఫ్ దీస్ వీటిలో. సో వాటిలో అంటే దోస్ అనే వస్తాయి. ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు ఆఫ్ దీస్ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ 3 అన్నప్పుడు ఇది ప్లూరల్ అవుతుంది కదా,
ఆర్ తర్వాత ఏముంటుంది టేబుల్ పైన ఉంది. టేబుల్ పైన ఉంది అంటే ఏంటి ఒక సర్ఫేస్ కదా మనం ప్రిపోజిషన్ చెప్పినప్పుడు మీకు చెప్తాను. ఒక సర్ఫేస్ కదా టేబుల్ అనేది దానిపైన ఉంది అంటే ఆన్ వస్తుంది కదా. సో ప్రిపోజిషన్స్ టైం ప్లేస్ అనేది చెప్పుకున్నప్పుడు ప్రిపోజిషన్ ఆన్ టైం ప్రిపోజిషన్ ఆన్ ప్లేస్ ఉన్నప్పుడు ఆన్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు. సో టాబ్లెట్స్ ఆర్ ఆన్ ద టేబుల్ ఎందుకంటే ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకు యూజ్ చేస్తాము, డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు యూజ్ చేస్తాము, ద టేబుల్ ఒక టేబుల్ ఆ ఉన్న టేబుల్ మీద ఉన్నాయి. అర్థమవుతుందా మేడం? యూ డోంట్ నీడ్ టు బి వరీ మేడం, నేను చెప్తాను ప్రతిదీ కూడా మీకు ఎలాబరేట్ చేసి చెప్తాను, మీరేం వరీ అవ్వకండి. సో మీకు ఇది ఇనిషియల్గా డేస్ కదా మీకు ఈ కోర్స్లో, మీరేం వరీ అవ్వకండి, కొద్దిగా అర్థమవునట్టు ఉంటుంది మీకు, మీరేం వరీ అవ్వకండి, నేను చెప్తాను. క్లాసెస్ అనేది మీరు అటెండ్ అవుతూ ఉన్నప్పుడు మీకు చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది, ప్రతిదీ కూడా అర్థమవుతూ ఉంటుంది. నేను అందుకనే ప్రతిదీ కూడా మొత్తం విడమర్చి చెప్తున్నాను మీకు, తెలుగులో ఇంగ్లీష్లో, మీరేం వరీ అవ్వకండి. ఓకే, ఈ రెండిట్లో ఇది నా షర్ట్ కాదు, ఈ రెండిటిలో ఇది అలా కాదు మేడం, ఇది నా షర్ట్ కాదు ఈ రెండిట్లో. దిస్ ఈజ్ నాట్ మై షర్ట్, దిస్ ఈజ్ నాట్ మై షర్ట్ ఇన్ దీస్ టూ, ఈ రెండిట్లో, ఇన్ దీస్ టూ, ఈ రెండిట్లో దిస్ ఈజ్ నాట్ మై షర్ట్ ఇన్ దీస్ టూ, ఇది నాది కాదు ఈ రెండిటిలో. అర్థమవుతుందా మేడం? దిస్ ఈజ్ నాట్ మై షర్ట్ ఇన్ దీస్ టూ, ఈ రెండిటిలో. వీటిలో మీ దుస్తులు ఏవి? విచ్ ఆర్ యువర్ క్లాత్స్, విచ్ ఈజ్ కాదు, ఒకటి ఉంటే దుస్తులు అన్నాం కదా, సో దుస్తులు అన్నప్పుడు వస్తుంది ఏమొస్తుంది, క్లోత్స్. విచ్ ఆర్ యువర్ క్లోత్స్ ఇన్ దీస్, వీటిలో, ఇన్ దీస్. విచ్ ఆర్ యువర్ క్లోత్స్ ఇన్ దీస్. నాకు తెలీదు నా ఆస్తులు ఎక్కడ ఉన్నాయో. ఎస్ ఐ డోంట్ నో వేర్ మై ప్రాపర్టీస్. ఒకటి కాదు కదా, ఒక్క ఆస్తులు అన్నారు, ఆస్తి అనలేదు అక్కడ, నా ఆస్తులు అన్నారు, మై ప్రాపర్టీస్. తర్వాత ఆర్, ఇక్కడ చూడండి ఇది మొత్తం ఒక సెంటెన్స్ అయిపోయింది. దీని తర్వాత ఇదంతా ఒక నౌన్ క్లాజ్ ఎందుకు వచ్చింది, ఐ డోంట్ నో. మీకు తెలుసు, ఒక సెంటెన్స్ చెప్పారనుకోండి నాకు తెలియదని, ఏం తెలియదు మీకు, పూర్తిగా అర్థం అవుతుందా, రావట్లా సెంటెన్స్కి, అప్పుడు ఈ సెంటెన్స్ అనేది ఇంకో సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు డిపెండెంట్ క్లాజ్ అయిపోయింది, ఇంకో డిపెండ్ మీద అవ్వాలి అంటే అప్పుడు ఏంటిది, నౌన్ క్లాజ్ అవుతుంది ఈ క్లాజ్ మొత్తం, ఈ సెంటెన్స్ మొత్తం. అప్పుడేమవుతుంది, కంజంక్షన్ వచ్చింది, ఒక సెంటెన్స్ వచ్చింది, దానికి ఏమీ ఒక మీనింగ్ అనేది పూర్తిగా అవ్వదు, అప్పుడు అది డిపెండ్ అవుతుంది. అప్పుడు డిపెండ్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఇంకో క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది, ఇంకో సెంటెన్స్ మీద, అప్పుడు ఒక కంజంక్షన్ వచ్చింది, తర్వాత ఒక సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత వర్బ్ ఉంటే వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ సెంటెన్స్ మొత్తం సబ్జెక్ట్ ఉంది, ఇందులో ఈ డోంట్ నో నెగిటివ్లో ఉంది, ఈ డోంట్ నో అనేది ఏంటిది, వర్బ్ అయింది, నెగిటివ్లో ఉంది. హెల్పింగ్ వర్బ్ ఉంది, నెగిటివ్లో ఉంది, డోంట్, డు నాట్. హెల్పింగ్ వర్బ్ నెగిటివ్లో ఉంది, తర్వాత ఏమైంది, నో అనేది వర్బ్ అయింది, సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది, వర్బ్ ఉంది, ఒక సెంటెన్స్ అయిపోయింది. తర్వాత వేర్ అనేది ఏంటిది, రిలేటివ్ ప్రొనౌన్ కంజంక్షన్. చూడండి మై ప్రాపర్టీస్ అనేది మొత్తం ఏమవుతుంది, ఒక సబ్జెక్ట్ అవుతుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఆర్. సో ఐ డోంట్ నో వేర్ మై ప్రాపర్టీస్ ఆర్. అర్థమవుతుందా మేడం? ఇది మొత్తం ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ అయింది. చూడండి వాళ్ళ ఫొటోస్ దుమ్ముతో కప్పబడి ఉన్నాయి, దేర్ ఫొటోస్ ఆర్. సో ఒక వర్డ్ ఉండిద్ది ష్రౌడెడ్, కప్పబడే అనడం అన్నప్పుడు ష్రౌడెడ్ విత్ డస్ట్.
సో దేర్ ఫొటోస్ ఆర్ స్ట్రౌడెడ్ విత్ డస్ట్. దుమ్ముతో కప్పబడి ఉన్నాయి వాళ్ళ ఫొటోస్. అదొక స్టేట్ ఆఫ్ బీయింగ్. ఆ కప్పబడి ఆ స్థితిలో ఉన్నాయి. సో వాళ్ళ ఫొటోస్ గోడపై ఉన్నాయి. హౌ డు వి సే ఇన్ ఇంగ్లీష్ మేడం? మీరు ఎలా చెప్తారు? దేర్ ఫొటోస్ ఆర్ ఆన్ ది వాల్. ఓకే, ద వాల్. ఆ వాల్ మీద ఉన్నాయని చెప్తాం. నా మొబైల్ వైర్ గోడకి వేలాడుతూ ఉంది.